హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ కడప యొక్క లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ కేటగిరీ వైజ్గా అండ్ స్పెషల్ కోటాలో ఏమైనా సీట్స్ వస్తే వాటి యొక్క కట్ ఆఫ్ ఏంటి. దీనికి మేము ఆల్రెడీ కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ అనేది ఒక ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేసామండి. సో అన్ని కాలేజ్కి ప్లేలిస్ట్ ఉంటుంది. దానికంటే ముందు మేము సీట్ మ్యాట్రిక్స్ ప్లేలిస్ట్లు పెట్టాం, రీజన్స్ వైజ్గా కేటగిరీలు ఎన్ని ఉన్నాయని, అసలు ఎన్ని కాలేజెస్ ఉంటాయని పెట్టాం, రిజర్వేషన్స్ ఏంటని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒకసారి వెళ్ళి మీరు కంటెంట్ అంతా చెక్ చేయండి అండి. అండ్ ఇంకోటండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వ్యూస్ బాగానే ఉన్నాయి, వాచ్ ఓవర్ ఉంది, యూనిక్ వ్యూస్ వస్తున్నాయి, రీచ్ అవుతుంది, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం అస్సలు ఉండట్లేదు అనమాట. సో వస్తున్నారు, కంటెంట్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారండి. సో అలా అయితే కొంచెం సపోర్ట్ లేనట్లుగా మాకు అంటే డిమోటివ్ అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి రండి, మా కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. మేము మీకు ప్లేలిస్ట్ వైజ్గా ఓవరాల్గా అన్నీ ప్రొవైడ్ చేసాం, క్లియర్ కట్గా, ఎక్కడ క్లమ్జీ లేకుండాను. సో దాన్ని తగ్గట్టుగా మీకు చూసిన తర్వాత వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అస్సలు వెళ్ళకండి అని చెప్తాను అండి. సో ఒకసారి కంటెంట్ చూడండి. మేము 66 వీడియోస్ పెట్టామన్నమాట, స్టార్ట్ చేసి 2 వీక్స్ అవుతుంది. సో ఈ 2 వీక్స్లో అంత వీడియోస్ పెట్టాలంటే ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ చేసి ఉంటే పెడదాం, ఒకసారి ఆలోచించండి. అట్ ద సేమ్ టైం కంటెంట్ చూడండి, వర్త్, చాలా వర్త్. సో మీకు ఎక్కడ దొరకదు బయట. సో మేము డైరెక్ట్ వైఎస్ఆర్ వచ్చేసి నుంచే పెడుతున్నామండి. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ కంటెంట్ ఏమాత్రం యూస్ఫుల్ అనిపించితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో చూస్తున్నాం కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప యొక్క లాస్ట్ ఇయర్ ఫేజ్ 2 వర్క్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ గురించి మాట్లాడదామండి. సో ఫస్ట్ ఓసీ ఫీమేల్కి వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఓపెనింగ్ ర్యాంక్ ఏంటంటే 29,787 విత్ స్కోర్ ఆఫ్ 599 మార్క్స్ అనమాట. ఓసీ మేల్కి చూసుకోవచ్చు మీరు ఇక్కడ, ర్యాంక్ ఏంటంటే 33,124 విత్ ద స్కోర్ ఆఫ్ 593 అనమాట. సో ఓసీ యొక్క కట్ ఆఫ్ చూద్దాము. అది ఓపెనింగ్ ర్యాంక్స్, ఇందులో ఈడబ్ల్యూఎస్ కూడా ఉన్నాయండి. సో ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చినవి. సో ఓసీ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఓసీ ఫీమేల్లో ఎంత స్కోర్ అండి, ర్యాంక్ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అండి 50,750 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 567 మార్క్స్. అండ్ ఓసీ మేల్కి మీరు ఇక్కడ చూసుకోవచ్చు 50,709 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 567 మార్క్స్ అనమాట. సో ఓసీ యొక్క ఓపెనింగ్ ర్యాంక్స్ అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మనం మాట్లాడేసామండి. ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్కి వెళ్దామండి. ఇక్కడ కిందనే ఇస్తాడు ఈడబ్ల్యూఎస్. ఓసీ ఫీమేల్కి ఇక్కడ చూసుకోవచ్చు 50,837 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 567 దగ్గర ఓపెనింగ్ అనమాట. అండ్ ఓసీ మేల్కి చూడొచ్చండి, ఈడబ్ల్యూఎస్లో ఇక్కడ ఉంది. సో 54,810 ర్యాంక్ ఓపెనింగ్ అనమాట. అండ్ స్కోర్ వచ్చేసరికి 562 అనమాట. అండ్ ఇప్పుడు మనం క్లోజింగ్ చూద్దామండి, ఈడబ్ల్యూఎస్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ చూద్దాం. ఓసీలో ఓసీ మేల్కి ఇక్కడ చూసుకోవచ్చండి, క్లోజింగ్ ర్యాంక్ అండ్ మార్క్ 57,613 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 558. ఫీమేల్కి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 57,554 విత్ మార్క్స్ ఆఫ్ 558 అనమాట. సో ఇది ఓవరాల్గా ఓసీ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్. సో ఇప్పుడు మనం ఒకసారి బీసీ ఏది చెక్ చేద్దామండి. సో బీసీఏ ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, బీసీఏ ఫీమేల్ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి 63,318 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 551 మార్క్స్. సో బీసీఏ మేల్ ఒకసారి చెక్ చేద్దామండి. సో బీసీఏ మేల్ యొక్క ర్యాంక్ ఇక్కడ ఉందన్నమాట, 75,220 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 536 మార్క్స్. సో ఒకసారి వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దామండి. సో కింద నుంచి చూద్దాం. సో జస్ట్ సెకండ్ అండి. బీసీఏ యొక్క కట్ ఆఫ్స్ కదా. సో బీసీఏ ఫీమేల్లో ఇంత ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయిందండి, 87,604 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 522 దగ్గర అయింది. మేల్కి వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు 86,119 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 524 దగ్గర కట్ ఆఫ్ ఆగిందనమాట. సో మనం ఒకసారి బీసీబీ చెక్ చేద్దామండి. సో బీసీబీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, బీసీబీ ఫీమేల్ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి 64,059 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 550 మార్క్స్. అండ్ బీసీబీ మేల్కి ఇక్కడ చూసుకోవచ్చు అండి, మీరు ఒకసారి అండి ఇక్కడ చూడొచ్చు. సో 67,231 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 546 దగ్గర స్టార్టింగ్ అనమాట. సో వీటి యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దాము. బీసీబీలో బీసీబీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి, బీసీబీ యొక్క ఫీమేల్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత అండి 75,758 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 536 మార్క్స్. అండ్ బీసీబీ మేల్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 75,231 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 536 మార్క్స్ అనమాట. సో బీసీసీ ఒకసారి చెక్ చేద్దామని, నాకు తెలిసి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి బీసీసీలో, తక్కువ ఉంటే అన్నీ మాట్లాడేద్దామండి. సో బీసీసీ నాకు తెలిసి ఇందులో లేనట్లుంది.
ఇక్కడ ఇచ్చారండి. సో ఫీమేల్కి ఇక్కడ చూసుకోవచ్చు 97,840 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట, 511 మార్క్స్. అండ్ ఇంకొక ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ అలాట్ చేశారు 1,07,842 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 501 మార్క్స్ అనమాట. అండ్ ఇంకొక ఫీమేల్కి ఇక్కడ అలాట్ చేశారు 1,13,757 దగ్గర 495 మార్క్స్కి అలాట్ చేశారండి. సో ఈ 3 సీట్స్ అలాట్ చేశారు. అండ్ బీసీడీ ఒకసారి మనం చెక్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బీసీడీ యొక్క స్టార్టింగ్ ర్యాంక్ మేల్ కేటగిరీలో 35,691 విత్ స్కోర్ ఆఫ్ 589 మార్క్స్ అనమాట. అండ్ బీసీడీ ఫీమేల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టార్టింగ్ 42,611 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 579 మార్క్స్. అండ్ వీటి యొక్క క్లోజింగ్ ఒకసారి చెక్ చేద్దామండి మనము. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. 1 మినిట్ అండి. ఇక్కడ చూడొచ్చు మేల్ కేటగిరీలో 78,867 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 532 మార్క్స్ దగ్గర క్లోజ్ అయిందనమాట మేల్ కేటగిరీలో. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి 77,905 ర్యాంక్ అనమాట విత్ స్కోర్ ఆఫ్ 533 మార్క్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం బీసీఈ గురించి మాట్లాడదామండి ఒకసారి. వీటికి కూడా చాలా తక్కువ సీట్స్ ఉంటాయండి, ఒక 4 సీట్స్ అలా ఉంటాయి అనుకుంటాను. మేల్ కేటగిరీలో ఇక్కడ చూడొచ్చు 58,760 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 557 మార్క్స్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫీమేల్కి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి 67,204 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 546 దగ్గర స్టార్ట్ అయింది. అండ్ ఇంకొక సీట్ ఇక్కడ అలాట్ చేశారు ఫీమేల్కి 73,668 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 538 మార్క్స్ దగ్గర అలాట్ చేశారండి. సో ఇంతే అలాట్ చేసిన. ఇక్కడ ఒక మేల్ కేటగిరీలో అలాట్ చేశారండి 77,992 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 533 మార్క్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మేల్లో క్లోజింగ్ ఎంత ఉందండి 82,086 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 528. అలాగే ఫీమేల్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 81,458 ర్యాంక్ విత్ క్లోజింగ్ మార్క్ ఆఫ్ 529. సో ఇదనమాట ఓవరాల్గా బీసీఈకి. ఇంక ఇవి నార్మల్ ఇచ్చారండి. సో ఇప్పుడు మనం ఓసీ గురించి మాట్లాడము, ఈడబ్ల్యూఎస్ మాట్లాడడం, బీసీఏ బీసీ అండ్ డి అండ్ ఈ గురించి మాట్లాడడం. సో ఇప్పుడు ఒకసారి మనం ఎస్సీ ఎస్టీ మాట్లాడేసి స్పెషల్ కోటాలో మాట్లాడదామండి. సో ఫస్ట్ ఎస్సీ కేటగిరీలో ఏమైనా ఉన్నాయో చూద్దామండి. ఎస్సీ కేటగిరీ స్టార్టింగ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ కేటగిరీలో స్టార్టింగ్ ఫీమేల్ ర్యాంక్ ఎంత అంటే 90,233 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 519 మార్క్స్ అనమాట. సో ఎస్సీ మేల్ కేటగిరీలో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 1,15,29 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 507 మార్క్స్ అనమాట. సో వీటి యొక్క క్లోజింగ్ ఒకసారి మనం ఇక్కడ చెక్ చేద్దామండి. సో ఈ స్పెషల్ కోట అవి తర్వాత మాట్లాడదాం. సో ఇక్కడ మీరు చేసుకోవచ్చు మేల్ కేటగిరీలో ఎస్సీకి ఎంత ర్యాంక్ అంది 1,28,821 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 480 మార్క్స్. అండ్ ఫీమేల్కి ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు 1,27,987 విత్ స్కోర్ ఆఫ్ 481 మార్క్ అనమాట. సో ఇదండి ఎస్సీది. సో ఒకసారి ఎస్టీ చెక్ చేద్దాం. ఇంకా ఎస్టీ కింద ఇస్తుంటాడు. మేల్ ఓపెనింగ్ ర్యాంక్ ఎంత అండి 1,56,803 విత్ స్కోర్ ఆఫ్ 455 మార్క్స్. అండ్ ఫీమేల్కి ఇక్కడ ఉంది 1,67,831 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 446 మార్క్స్ దగ్గర ఓపెనింగ్ అనమాట. అండ్ వీటి యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఫీమేల్కి 1,76,791 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 439 మార్క్స్ ఎస్టీకి సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. సో ఇక్కడ చూసుకోవచ్చు 439 కూడా ఇక్కడ వస్తుంది సీట్. అండ్ నెక్స్ట్ ఎస్టీ మేల్కి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఇది క్లోజింగ్ ర్యాంక్ 1,70,208 ర్యాంక్ అనమాట విత్ స్కోర్ ఆఫ్ 444 మార్క్స్. ఇవన్నీ ఓవరాల్ కేటగిరీ వైజ్ మాట్లాడేసాం. సో స్పెషల్ కోటా ఏవి ఉన్నాయి. సో కింద నుంచి ఒకసారి వద్దామండి. ఎస్టీ అండ్ జీ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మేల్ బీసీబీ మేల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో సర్టిఫికేట్ వల్ల 148 కూడా వాళ్ళకి సీట్ వచ్చిందండి. అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపలో. మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ ఆఫ్లో ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతుందో. సో మీకు ఆ సర్టిఫికేట్స్ ఉంటే దాని గురించి ఐడియా లేకపోతే ఏవైనా సార్ మీ రిజర్వేషన్ ఉంటే మా యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ రిజర్వేషన్స్లో మేము అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. అక్కడికి వెళ్ళి ఒకసారి త్వరగా చూడండి. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి, మేము మీకు రిప్లై ఇస్తాం మా టీం వాళ్ళు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 148 మార్క్స్కి వచ్చిందన్నమాట. ర్యాంక్ ఉందని 9,50,481 మార్క్స్. సో ర్యాంక్. అండ్ ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎస్సీ గర్ల్స్లో ఇక్కడ జెంట్స్లో ఇక్కడ ఇచ్చారు క్యాప్ కోటాలో ర్యాంక్ ఎంత అంటే 1,71,293 విత్ స్కోర్ ఆఫ్ 443 మార్క్స్ కూడా ఇతనికి గవర్నమెంట్ సీట్లు వచ్చిందనమాట. ఇంకోటి చూడొచ్చు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎస్సీ కేటగిరీ ఫీమేల్లో 462 మార్క్స్కి 1,49,224 ర్యాంక్కి సీట్ వచ్చిందనమాట. అండ్ ఇంకెవరున్నారు ఇక్కడ ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇంతేనండి స్పెషల్ కోటా వైజ్గా. సో చూశారు కదండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లోని కడపలోని కేటగిరీ వైజ్ స్పెషల్ కోటా రిజర్వేషన్స్ కూడా స్పెషల్ కోటా కట్ ఆఫ్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ మాత్రం మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఒక బూస్ట్ వస్తుంది అనమాట, సపోర్ట్ దొరుకుతున్నట్లు. సో ఇంకా మేము ఇన్డెప్త్గా వెళ్ళి మీకు చెప్పడానికి ఉంటుంది అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, మొత్తం ఓవరాల్గా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది ఏంటని. సో ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఏంటండి. థ్యాంక్ యూ అండి.